అందరికీ వందనాలండి. పాట పాడుకుని దేవుని నామమును మహిమపరుద్దాం. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక, ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములో ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములో ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలి పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. కొడవలి పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుంది ఆ దినం, నీ రొమ్ము కట్టుకుంటావు. వస్తుంది ఆ దినం, నీ గుండెలాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక, ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. దేవునికి స్తోత్రం. ప్రభునేసు క్రీస్తు నా పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నామండి. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీ కొరకు తెచ్చి ఉన్నాను అని మాట్లాడుచూ ఉంది. ఏమిటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని ఆలోచించినట్లయితే కనుక, ఈ సృష్టికర్త అయినటువంటి ప్రభువు, వాక్కు అయినటువంటి దేవుడు, ఆ వాక్కులోంచి మానవ శరీరధారిగా ఈ లోకములోనికి, పాపదేహములోనికి, పాపరహితుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి ఈ లోకంలోనికి రావటము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమని వాక్య భాగము తెలియచేస్తుంది. ఒకవేళ ఒక ఇంటిలో కనుక ఒక కుమారుడు పుడితే ఆ ఇంటికి సంతోషము, లేదంటే కనుక ఆ ఇరువురిళ్ళకి సంతోషం ఉంటుంది, లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరికీ సంతోషం ఉంటుంది, ఆ వీధి వారికి సంతోషం ఉంటుంది. ఒకవేళ గ్రామ పెద్దకు గాని ఎవరైనా కుమారుడు వారసుడు పుట్టుంటే ఒకవేళ ఆ గ్రామం సంతోషించి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి పుడితే ఆ వ్యక్తి కొరకు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పి దేవదూత వచ్చి వాక్య భాగము ద్వారాగా అక్కడ చీకటిలో ఉన్నటువంటి గొర్రెల కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపురితో మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే గనుక, అంతవరకు లోకమంతా కూడా చీకటితో ఉంది. చీకటిలో ఉన్నటువంటి వారి బ్రతుకులోనికి వెలుగును ఎప్పుడైతే చూశారో వారు భయపడిపోతూ ఉన్నారు. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషం, సంతోషము కాదని మహా సంతోషము. ఆ సంతోషానికి హద్దులు లేవు, ఆ సంతోషానికి కొలతలు లేవు, ఆ సంతోషానికి అవధులు లేనటువంటి సంతోషకరమైనటువంటి సువర్తమానమును తీసుకొచ్చి ఉన్నాడు దేవదూత. దేని కొరకు తీసుకొచ్చాడు అంటే గనక, వారికి అంతవరకు సంతోషము లేదండి, చీకటిలోనే మగ్గిపోతున్నారు, ఊరి బయట గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. వారి బ్రతుకులకి ఇప్పుడు కూడా వెలుగనేది అంటే పగలు రాత్రి చూస్తున్నారు, కానీ వారి ఆత్మీయ జీవితానికి, వారి ఆత్మకు, వారికి ఎప్పుడు కూడా సంతోషం అనేది కనిపించలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిని చూసినప్పుడు ఎప్పుడైతే ఈ దూత వచ్చి మాట్లాడిందో వెంటనే కూడా వాళ్ళు లేపబడ్డారు, వారు పురుగొల్పబడ్డారు, వారి కళ్ళు తెరుచుకునబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సంతోషకరమైన వర్తమానము వినబడిందో, ఈ వార్త విన్నటువంటి మేము ప్రభువుని చూడాలి. ఎక్కడ చూడాలి అంటే గనక ఆ గుర్తులు కూడా చెప్పింది. నజరేతులో పుట్టినటువంటి ఆ క్రీస్తు ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి ఆ గొర్రెల కాపురందరూ కూడా పరుగున వెళుతున్నారండి, తొందరపడి వెళుతున్నారు. ఎందుకంటే వారి జీవితాలలో చీకటి మయమున్నటువంటి ఆ జీవితానికి వెలుగు వచ్చింది. వెలుగైనటువంటి క్రీస్తుని చూడడానికి వారు పరుగున వెళుతున్నారు. అయితే ఆ క్రీస్తుని చూసి ఎక్కడ కూడా వాళ్ళు
విడిచి ఉండలేకపోయి ఉన్నారండి. వారు క్రీస్తుని వారి హృదయంలోనికి చేర్చుకున్నారు, క్రీస్తుని వారు అంగీకరించి ఉన్నారు, క్రీస్తుని ప్రకటించడానికి వారు ఇష్టపడి ఉన్నారు. సంతోషములతో గానములతో వెళ్లి ప్రభువుని చూసి ఆ వార్త చెప్పకుండా ఉండలేకపోయి ఉన్నారండి. తిరిగి వస్తూ అనేక మందికి ప్రకటిస్తున్నాడు, యూదులు రాజుగా పుట్టిన వారిని మేము చూసి ఉన్నాం, చీకటి బ్రతుకులన్నిటి మా బ్రతుకులకు వెలుగునిచ్చినటువంటి మహానుభావుడిని మేము చూసి ఉన్నాం అని ప్రకటిస్తూ ఉన్నారండి. ఆ మహానుభావుడే, ఆ వెలుగిచ్చినటువంటి దేవుడే ఎవరయ్యా అంటే ప్రభువుని యేసు క్రీస్తు అయి ఉన్నాడండి. రక్షకుడుగా, అభిషేక్తుడుగా ఈ లోకములకు వచ్చాడు. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ఆనాడు ఆ ప్రజలను రక్షించినటువంటి ప్రభువు భూలోక ప్రజలందరిని వైపు మాట్లాడుతున్నాడు కదా. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని పిలవట్లేదండి, ఒక వర్గాన్ని పిలవట్లేదండి, ఒక ప్రాంతాన్ని పిలవట్లేదండి, ఒక కులాన్ని పిలవట్లేదండి. భూదిగంతములో ఉన్నటువంటి నివాసులందరినీ పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. రక్షణ ఎక్కడైనా ఉంది అంటే గనుక ఆయన వైపు చూస్తేనే, ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తేనే రక్షణ ఉందని బైబిల్ లేఖనము తెలియజేస్తూ ఉందండి. ఆయన వైపు, ఆయన ముఖములోనే రక్షణ ఉంది, ఆయన వెంట వెళితేనే రక్షణ ఉంది, ఆయన మార్గమే రక్షణ మార్గమై ఉంది. ఎవరైతే యేసే క్రీస్తుని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసే క్రీస్తునిగా తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకమును ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఉన్న వారికి నిత్య జీవములోనికి, అంటే నశించక నిత్య జీవములోనికి వెళతారని చెప్పి వాక్య భాగం తెలియజేస్తుంది. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారికి నాశన పుత్రుడు అనేది వారిలోనికి రాదండి. వారు నశింపగా నిత్య జీవములోనికి ప్రభువుతో ఉండేటువంటి వాక్యాన్ని వారు పొందుకుంటారు. ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఎప్పుడు వస్తుందయ్యా అంటే గనక నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో నీ జీవితం అంతా కూడా మహా సంతోషకరమేనండి. ఒక్క రోజులో ఉండేది కాదండి, ఒక్క రోజు ఉండిపోయేది కాదండి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఈ మహా సంతోషకరమైనటువంటి సువార్తము తరతరములు యుగ యుగములు కూడా నువ్వు బ్రతుకున్నంత కాలము నీ తరతరములలో ఎవరైతే ప్రభువుని తన హృదయంలోనికి చేర్చుకున్నారో ఆ దినమందే, ఆ క్షణమందే నిరంతరము కూడా నీతో ఉంటుంది ఈ మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము. ఆ మహా సంతోషకరమైన సువార్తము దేని కొరకు తెచ్చింది అంటే కనుక చీకటిలోను, చీకటి బంధకాల చేత, అపవాది సంసారాల చేత, పాపముల చేత, ఉపచారముల చేత అంధకార కుటుంబంలో పడి ఉన్నటువంటి జనులను వెతికి రక్షించడానికి, మనుషుల యొక్క పాప పరిహారార్థమే రక్తము చిందించడానికి ఈ లోకములోనికి వచ్చినటువంటి ఏకైకమైనటువంటి దేవుడు, ఏకైకమైనటువంటి నరుడుగా, సంపూర్ణమైనటువంటి మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే గనక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆయన ఒక్కడే దేవాతి దేవుడుగా, మానవుడిలో మానవుడుగా, పాపరహితుడుగా పాపదేహములకు వచ్చి నరుడు చేసినటువంటి పాపములను బట్టి వారి ముఖములో సంతోషము రావాలని, వారి జీవితము సంతోషింపబడాలని, వారి జీవితము ఆనందముగా ఉండాలని చెప్పి ప్రజలందరి కొరకు కూడా వారు పొందవలసినటువంటి గాయాలు ప్రభువు పొంది ఉన్నాడండి. వారు అనుభవించవలసినటువంటి శిక్ష ప్రభువు అనుభవించి ఉన్నాడండి. వారు పొందవలసినటువంటి నిందలు, అవమానములు ప్రభువు పొంది ఉన్నాడండి. ఎందుకొరకు పొంది ఉన్నాడంటే నీలో సంతోషము కావాలని, నువ్వు సంతోషించాలని, నువ్వు ఆనందించాలని, నువ్వు నిండు నూరేళ్లు కూడా సంతోషములతో వర్ధిల్లాలని, మహా సంతోషకరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని సంతోషముగా ఉన్నటువంటి క్రీస్తు నీ కొరకు శ్రమలు అనుభవించాడు, నీ కొరకు బాధలు అనుభవించాడు. నీవు చేసినటువంటి పాపములు, అపరాధములను క్షమించి నీకు జీవ కిరీటమును, మహిమ కిరీటమును బహుమానంగా నీకిచ్చుట కొరకు ముళ్ళ కిరీటమును ఆయన స్వీకరించాడండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో తన దేహమంతా కూడా నాగలి చాలు దున్నబడినట్లుగా దున్నింపబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలవగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు. యెరూషలేము వీధుల వెంట సిలువ మోస్తూ నీ యొక్క, నా యొక్క, ప్రజలందరి యొక్క పాపములను మోసుకుంటూ తిరుగుతున్నాడండి. ఎందుకొరకయ్యా అంటే గనుక నీ ముఖములో సంతోషం ఉండాలని, నీ జీవితము సంతోషముగా ఉండాలని, నువ్వు బాధపడకూడదని, నువ్వు వేదన చెందకూడదని, నువ్వు దుఃఖపడకూడదని, ఆనంద సంతోషములతో మహా సంతోషకరమైనటువంటి జీవితము నువ్వు జీవించాలని నీ కొరకు శ్రమలు అనుభవించాడు. నీ కుటుంబీకులు గాని, నీ రక్త సంబంధికులు గాని, నీ బంధుమిత్రాదులు కాని, నిన్ను కన్నవారు గాని, నువ్వు కన్నవారు గాని ఎవరైనా నీ సంతోషము కొరకు వారిని వారు త్యాగం చేసుకుంటారంటే ఈ లోకములో త్యాగము చేసుకునేవారు ఎవరూ లేరండి. బలహీనంగా ఉన్న సమయాలలో జీవితము అతను ఒకవేళ పాడైపోయింది, ఒక పార్ట్ ఇవ్వాలంటే నేనేమైపోవాలి అని అడుగుతారు. కానీ ఏ సంబంధము లేకపోయినప్పటికైనా ఈ లోకములోనికి నడుగా వచ్చినటువంటి నిన్ను రక్షించడానికి తన ప్రాణమునే త్యాగము చేశాడు. తన
దేహములో ఉన్నటువంటి ఆఖరిపి రక్తపు బొట్టు వరకు కూడా ఏమీ మిగిల్చుకోకుండా సమస్తమును కార్చి మనందరి కొరకు కూడా త్యాగము చేసినటువంటి త్యాగమూర్తి అండి ప్రభుని యేసుక్రీస్తు. ఎందుకంటే నువ్వు బాధపడకూడదని, నువ్వు దుఃఖములో ఉండకూడదని, నువ్వు వేదనకు గురి కాకూడదని, నువ్వు సంతోషించి ఆనందించి మహదానందము పొందాలని చెప్పి నీ కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణత్యాగము చేశాడు. నా ప్రియ గ్రామస్తుడిగా, గ్రామస్తురాలిగా, సంతోషము లేక వేదన చెందుతున్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో, ప్రేమకు కరువైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో, అపాయకరమైన స్థితులలో నువ్వు జీవిస్తున్నావేమో, కీడు వెంట పరుగులెడుతూ మేలు కొరకు వెతుకుతున్నావేమో, నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి ప్రభువు యొక్క మాటను అంగీకరించినట్లయితే కనుక, ఆయన నీ హృదయములకు చేర్చుకుంటే ఈ రోజే నీ చీకటి బ్రతుకును ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చినటువంటి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనను అంగీకరించగలుగుతావా? ఆయనను గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళండి. సేవకులు అనబడుతున్న వారు ఇంకా అనేక విషయాలు మీకు తెలియచేస్తారు. ఆ ప్రభువుని మీకు పరిచయం చేయడానికి మమ్మల్ని పంపినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా అనేక మందికి తెలియచేవారిగా చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్ముడైన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా ప్రభువా, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ వైఎస్ఆర్ కాలనీ నాయన గ్రామస్తుల్ని దర్శించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని నాయన నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని నాయన నా తండ్రి చీకటిలో బతుకుతున్నాడేమో ప్రభువా, అటువంటి వారిని ఎలుగులోకి నింపండి ప్రభువా. నాయన నేనే సాక్ష్యం, నేనే జీవం, నేనే మార్గం అన్న ప్రభువా. ఆ మాటలు ప్రతి కుటుంబానికి నాయన తెలుసుకోవాలి ప్రభువా, నేను నమ్ముకోవాలి ప్రభువా. నాయన నీ మాటల్లో ఎదిగేటలాగా చేయమని నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించమని, నీ కాపుదల కృపొచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.